అక్కడ చెప్పండి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అసలు కార్పొరేషన్ చేస్తే మీకు వచ్చే లాభాలు ఏంది? అందులో మీకు ఎలాంటి న్యాయం జరుగుతుంది? మాకు ఇయర్ ఇయర్ సాలరీ అనేది పెరుగుతుంది. దాంట్లో ఇంత ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఒకటి ఈ ఏజెన్సీ వల్ల ఏమైతుందంటే అందరు జేబులు నిండినాక లాస్ట్ కు మాకు వేస్తున్నారు. అంటే వాళ్ళ కడుపులు నిండుతున్నాయి, మా కడుపులు కాలుతున్నాయి. అంతే. మేము ఎదిరించలేము ఇన్ని రోజులు. ఏదో చేస్తారు 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 అనే ఒక దాంట్లోనే మా ఓపుతోనే ఉన్నాము. ఇంతవరకు కూడా ధైర్యం చేసి ఎవరు ఎదిరించలేకపోయినారు. ఏదో చేస్తారు కదా, ఎదిరిస్తే టూటి పోతుంది అనే ఒక భయం. మాకు ఎలాంటి భద్రత అనేది లేదు. ఆ భద్రత కల్పియాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాకనన్నా మాకు న్యాయం చేస్తుందని ఒక చాలా మాకైతే క్లారిటీ అనేది ఉన్నది. అందుకోసమని ఈ న్యాయం మాకు అందరికీ కూడా ప్రతి ఒక్క అవుట్ సోర్సింగ్ దాంట్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి మున్సిపాలిటీ కార్పొరేషన్ ద్వారా సాలరీలు రావాలి. ఒక 35 వరకు సాలరీలు రావాలనేసి మేము కోరుకుంటున్నాం. ఎందు గురించి అంటే ₹1,00,000 జీతం ఉన్న వాళ్ళకి అదే రేట్ ఉంది, 13,500 జీతం ఉన్న వాళ్ళకి అదే రేట్ ఉంది. మరి మాకేమైనా తక్కువ జీతం ఉన్నదని చెప్పేసి తక్కువ ఏమన్నా రేట్లు ఏమన్నా ఉన్నదా, బడ్జెట్ ఏమన్నా ఉన్నదా? ఇప్పుడు గోల్డ్ షాప్కి వెళ్తాం, మీరు తక్కువ జీతం ఉన్నది, మీరు లో క్లాసుల్లో ఏమంటారు, మీరు తక్కువ జీతాలు ఉన్నాయి, మీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గారు, మీకు తక్కువ 50,000 తులము 30,000 తులం ఉంది అన్నది అయితే ఏం లేదు కదా. అందరికి అదే రేటే ఉంది. ఇప్పుడు 1,00,000 2,00,000 సాలరీ వచ్చిన వాళ్ళకి అదే ఉంది తులం, మాకు అదే ఉంది. మార్కెట్లో పోతే కూరగాయలు ఆలు కొనేది అదే కూరగాయలు, మేము కొనేది అదే కూరగాయలు. మాకేం తక్కువ అని చెప్పేసి మాకేం చీప్గా ఏమి ఇవ్వట్లేరు కదా. మరి 13,500 అలా రెంట్ ఏం కట్టుకోవాలి, మేము ఏం తినాలి, నెలంతా ఏం బతకాలి, మాకు పిల్లలు మాకు సంసారం అనేది ఉంటది కదా. మరి మేము ముందు భవిష్యత్తులో ఎట్లా అది కావాలి. ఇప్పుడు ఉన్న పలంగా కూడా తీసేస్తామని అంటే కూడా ఇన్ని రోజులు మేము 20 ఏళ్ళు దీంట్లో దారపోసినాం. మరి ఇప్పుడు మేము వేరే దగ్గర ఏం చేసుకోగలుగుతాం? మరి మేము దీన్ని నమ్ముకొని ఉన్నప్పుడు మాకు న్యాయం అనేది ఈ ప్రభుత్వం నుంచి జరగాలనేసి మేము కోరుకుంటున్నాము. కంపల్సరీ ఉద్యోగులు పని ఎక్కువ చేస్తున్నారు, లేదంటే మీరు ఏమైనా తక్కువ చేస్తున్నారా పని భారం? పని విషయంలో అయితే అన్ని సమానంగానే ఉన్నాయి. మా అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఆడ పని చేసేదంతా అవుట్ సోర్సింగ్ వాళ్ళు పని చేసలేరు అని చెప్పేసి ఇంతవరకు ఏ కంప్లైంట్ అయితే రాలేదు. పని విషయంలో ఏ కంప్లైంట్ రాలేదు. సాలరీ విషయానికి వస్తే మాత్రం అందరు జేబులు నిండినాక తర్వాతకి మాకు వస్తున్నాయి. అందరు పంచుకున్న తర్వాతకి మిగిలిన ఏమైతే ఉన్నాయో అది మాకే ఇస్తున్నారు. అంటే వేతనం విషయంలోనే సమస్యలు ఉన్నాయా, ఇంకేదైనా మీ డిపార్ట్మెంట్ లో ఇంకేదైనా సమస్య? డిపార్ట్మెంట్ లో ఎలాంటి వర్క్ విషయంలో అంటే కంపల్సరీ వెళ్ళాలి అనే విషయం ఒకటి. మాకు సిఎల్ అనేది కూడా ఏమి, మీకు జియో ఉందా, మీకు అదేమన్నా, మీకు జియో ఏమన్నా ఉన్నదా, ప్రూఫ్ ఉన్నదా అని చెప్పేసి అని ఆఫీసర్లు అంటారు. చిన్న చూపు మాకు అనేది భద్రత అనేది లేదు. ఇప్పుడు మాకు సడన్ ఎవరికేమన్నా అయింది అనుకో, డ్యూటీ చేస్తున్నాం. ఇప్పుడు ఆంటీ ఉంది, డ్యూటీ చేస్తుంది, 20 సంవత్సరాలు అవుతుంది, రత్నమ్మ ఈమె పేరు. నేను హెచ్ఎండబ్ల్యూ నుంచి మాట్లాడుతున్నాండి, హెచ్ఎండబ్ల్యూ నుంచి. ప్లస్ ఈమె 20 ఏళ్ళు చేస్తుంది. ఎందుకు చేస్తుంది ఇన్ని రోజులు ఓపికతోని? ఏదో ఒకటి అవుతుందేమో అని చెప్పేసి కిరాయిల 6,000 7,000 ఇల్లు కిరాయిలే ఉన్నాయి. మాకు రూపాయి ఇన్కమ్ ఎక్కడ దొరికేది లేదు, ₹1 ఇన్కమ్ దొరికేలేదు. ఉల్టా మేమే పెట్టుకోవాలి ఇంకా మేము ఛార్జెస్. ఇప్పుడు బస్సుకు లేకపోయినా, బస్సు కన్విటీ లేకపోయినా కూడా ఆటో దిగేసి అంత దూరం అప్ అండ్ డౌన్ రోజు ₹30 పెట్టుకొని మేమే వెళ్తున్నాం. ఎందు గురించి దూరం ఎంత లాంగ్ ఉన్నా కూడా వెళ్ళి డ్యూటీలు చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే మాకు ఏదో ఒకటి అవుతుంది. ఇప్పటికీ కూడా మేము గవర్నమెంట్ కావాలని మేము కొట్లాడతలేము. మాకు ₹1,00,000 సాలరీ కావాలని మేము కొట్లాడతలేము. మున్సిపాలిటీ కార్పొరేషన్ ద్వారా మాకు సాలరీలు రావాలి. ప్లస్ ఏజెన్సీ అనేది రద్దు కావాలి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కు చాలా ప్రాబ్లం ఉంది. వర్క్ విషయంలో అంటే వర్క్ ఎంప్లాయీతో సమానం చేస్తున్నాం మేము. వర్క్ సమానం, సరే మీరు వర్క్ తక్కువ చేస్తున్నారు, మీకు అందుకే ఈ సాలరీ ఇస్తున్నారు అనేది కూడా ఏం లేదు. ఏజెన్సీల వల్ల మీకు ఏం నష్టం? ఏజెన్సీలో నష్టం అని అంటే ఏజెన్సీలు ఎందు గురించి డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి రావాలి కదా, కార్పొరేషన్ ద్వారా పెడితే బాగుంటది కదా. ఏజెన్సీ అనేది ఎందుకు? ఏజెన్సీ ఏం పని చేస్తుంది, దేని గురించి ఏజెన్సీ తీసుకోవాల్సి వచ్చింది? ఇది మధ్యలో ఎవరు కుంభకైండ్రు ఏమైండ్రు అనేది మాకు అనవసరం, ఎవరు ఎంత తింటారు అనేది మాకు అనవసరం. మాకు కావాల్సింది ఇదే, మొత్తం కార్పొరేషన్ ద్వారా మాకు సాలరీలు రావాలి. ఒక 35 వరకు మాకు సాలరీలు రావాలి. ఇంకొకటి దీంట్లో చేసుకుంటూ ఎవరన్నా చనిపోయిండ్రు అనుకో, మళ్ళీ వాళ్ళకు కూడా డ్యూటీ ఇవ్వాలి. మేము గవర్నమెంట్ అడగట్లేం కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ 3 తరాలు తింటున్నారండి. ఇప్పుడు ఎంప్లాయీ డ్యూటీ చేసుకుంటే చనిపోతే భార్యకు పింఛన్ వస్తుంది, వాళ్ళ ఇంట్లో జాబ్ వస్తుంది. మళ్ళీ వాళ్ళు చేసుకుంటే సడన్ ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా అయింది అనుకో, మళ్ళీ వాళ్ళ తరాలకు కూడా వస్తుంది. మరి మాకు అది కూడా లేదు కదా. అందు గురించి అంటే ఇప్పుడు దీంట్లో ప్రజెంట్ చేసే వాళ్ళు ఎవరన్నా చనిపోయినా కూడా వాళ్ళకి జాబ్ ఇవ్వాలి. మినిమం 35 వరకు మాకు సాలరీ వస్తేనే ఈ హైదరాబాద్ లో ఏం బతకగలుగుతామండి 13,500కి. ప్రభుత్వానికి అర్థం కావట్లేదా? మహిళా ఉద్యోగులకు కనీసం ప్రసూతి సెలవులు కూడా కల్పించట్లేదని చెప్పేసి సెలవులు లేవు. సిఎల్ ఇప్పుడు ఈఎల్ అనేది మాకు ఏమి లేవు, భద్రత అనేది లేదు. ఇప్పుడు సాగు బతుకులు మంచి చెడు గవర్నమెంట్ వాళ్ళకే వస్తాయా, ప్రైవేట్ వాళ్ళకి రావా? మిడిల్ క్లాస్ వాళ్ళకి రావా? ఏమి అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉంటుందా? ప్రైవేట్ మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకి హెల్త్ ఇష్యూ అనేది ఉండదా? అందరికీ ఉంటది కదండి. అది ఒక్కటి ఆలోచించాలి గవర్నమెంట్ మాత్రము. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేస్తాడు ఈ కంపల్సరీ అని చెప్పేసి మేము ఓటేయడం జరిగింది, గెలిపించినాము. ఈయన కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది, గెలిపించినాము.
ఇప్పటికీ కూడా మా పేదోళ్ళ బాధను అర్థం చేసుకొని మా కార్మికుల బాధను అన్నిటిని అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. వెంటనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి వీళ్ళు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఉన్నారు, వారితో మాట్లాడుతున్నారు. మేడం చెప్పండి. మేము చెప్పబోయేది అందరం ఒకటే మాట సార్. ఫస్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, తర్వాత మేము దిగి వస్తాం. మీరు ఎట్లా అంటే అట్లా. ఎందుకంటే మాకు మెయిన్ ఉద్యోగ భద్రత లేదు. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి అవుతుందనే భయంతో బతకడం అవుతుంది. మేము అడిగేది ఓన్లీ కార్పొరేషన్ చేయమని సార్. మాకు సరి అయిన జీతభత్యాలు లేవు, అయినా మేము ప్రతి సంవత్సరము మీరు పెంచిన జీతాలకే కట్టుబడి ఉంటున్నాము. పిఆర్సీ లేదు, పిఆర్సీ పెంచినప్పుడు మాకు జీతాలు పెరుగుతున్నాయి. ఓ డిఏ లేవు, ఏం లేవు సార్. మాకు వచ్చినప్పుడు ఏదైతే డబ్బులు ఉన్నాయి అవే ఉన్నాయి, పెరగట్లేదు, ఏం లేదు. మాకు ఒక గౌరవప్రదమైన ఉద్యోగం లేదు, అయినా మాకు మామూలుగానే ఉంటుంది కదా, ఇస్తున్నారు కదా అని. పెరిగిన ఖర్చులకు కూడా మాకు జీతాలు పెంచట్లేదు, ఒక మనుషుల్లాగానే మమ్మల్ని సూచించట్లేదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటే ఎప్పుడంటే అప్పుడు వస్తారు, ఎప్పుడంటే అప్పుడు పోతారనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏమో అనుకుంటున్నారు సార్. మేమందరం ఒక్క చెట్టు కిందికి వస్తే ఏమైతాము? మాకు ఉద్యోగాలు లేకుండా సార్ 55 సంవత్సరాలు అయిపోయింది, ఏం బతకట్లేదా? ఇంకొక 5 సంవత్సరాలు మేము త్యాగం చేస్తాం వాళ్ళ కోసం. మేమందరం ఒకటైతే వాళ్ళే ఏమైతారు? మరి ఇప్పుడు మేమందరం ఒకటైతే వాళ్ళు ఏమన్నా సమాధానం ఇవ్వాలి కదా. అప్పటిదాకా ఎందుకు పరిస్థితి తెచ్చుకుంటారు సార్? మా సమస్యలను, మాకు న్యాయమైన సమస్యలను మేము అడుగుతున్నాము. మీరు మా ఎందు దయతలంచి దిగివచ్చి మా న్యాయమైన కోరికలను తీర్చాలనే సార్ మేము అడుగుతున్నది. ఏమి సార్, మాకు ఒక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, ఉద్యోగ భద్రత ఇవ్వండి. కోర్టు ఆదేశాల మేరకే మేము అడుగుతున్న కోరికలు సార్. దాన్ని అతిక్రమించి మేము అడగట్లేదు, మేమేమి మిమ్మల్ని ఇది చేయట్లేదు. మా స్ట్రెంత్ చూసి ఇవ్వండి సార్, మా ఏజ్ చూసన్నా చేయండి సార్. మేము బయట పోయే బతికి మేమేదో ఉద్యోగం చేసే పరిస్థితి మాకు లేదు. మమ్మల్ని అర్ధాంతరంగా తీసేస్తే వేరే దగ్గరికి పోతే మాకు వెసులుబాటు లేదు. వేరే దగ్గరికి కాగితాలు పుస్తకాలు పట్టుకొని ఉద్యోగం అడిగే వయస్సు కాదు. మమ్మల్ని ఎవరిని తీసేయకండి సార్. మీకు పుణ్యం ఉంటది, మీ పిల్లలకు పుణ్యం ఉంటది. మీలాంటి పిల్లలమే అనుకోండి. మేము ఏంటంటే ఇప్పుడు మీ ఇంట్లో ఒకరికి జాబ్ పోతే మీకు ఎంత ఉంటుందో యువతలి వాళ్ళ ఫ్యామిలీకి కూడా అంతే ఉంటది సార్. మా గోస అనేది మీకు తాకకుండా చూడండి సార్. అవుట్ సోర్సింగ్ గోస మీ వరకు రానియకుండా చూడండి సార్. మా న్యాయబద్ధమైన కోరికలను నెరవేర్చండి. ఎట్టకేలకు మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. ఏప్రిల్ 1 నుంచి మాకు జీతాలు కార్పొరేషన్ దాకా రాకపోతే మేము పెద్ద ఎత్తున మీకు దిగి వచ్చేటట్టు మేము ప్రయత్నాలు చేస్తాం సార్. మా కోరికను నెరవేర్చండి అని మేము బతిమలాడుకుంటున్నాం సార్. మిమ్మల్ని మేము ఆర్డర్ వేయట్లేదు సార్, మేము బతిమలాడుకుంటున్నాము. ఉన్నది సార్, కానీ ఆయనకు తప్పుడు ఆలోచనలు ఇచ్చే మనుషుల మీదనే లేదు సార్. సర్కారుకు సరి అయిన నిర్ణయం చెప్పేటి వాళ్ళది మాకు నమ్మకం లేదు. రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి మా గోసలను, మా కష్టాలను, మా జీత భత్యాలను తీసుకునే పరిస్థితి లేదు సార్. తెలంగాణ రాష్ట్ర అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇంటికాల ప్రదర్శన అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతం వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన నమస్తేనే, చెప్పండి అసలు ఏంటి సమస్యలు? నా పేరు దుర్గం శ్రీనివాస్, నేను జేఏసీ ప్రధాన కార్యదర్శిని, అదేవిధంగా తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుని. ఈ రోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై దోపిడీ చేస్తా ఉంది ప్రభుత్వము, అధికారులు అని చెప్పేసి అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన పట్టించుకోని పరిస్థితిలో ఈ రోజు ఇందిరా పార్కు వేదిక సాక్షిగా మేము మౌన ప్రదర్శన, అదేపై ఒంటిగాలుపై తర్వాత అర్ధనగ్న ప్రదర్శన ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తేనన్న ప్రభుత్వము మేలుకొని మా ఉద్యోగుల సమస్యలు, మా ఉద్యోగుల గోడు వింటదని చెప్పేసి మేము ఈ నిరసన చేస్తా ఉన్నాం. ఎందుకంటే మాకు ఆర్థికంగా లేము, ఆరోగ్యంగా కూడా లేము, మా కుటుంబాలు పోషించుకోలేని పరిస్థితి ఉన్నది. మేము కొట్లాడే పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజు మౌన ప్రదర్శన ద్వారా ప్రభుత్వాన్ని నిరసన తెలుపుతా ఉన్నాం. మా ఉద్యోగులందరూ కనీస వేతనాలు అమలు చేయమని అంటూ ఉన్నారు. మా మీద దోపిడీ చేస్తున్నటువంటి ఏజెన్సీలను తీసేసి ప్రభుత్వం నేరుగా ప్రభుత్వం జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ పెట్టుకున్నాం. ఉద్యోగులు ఎక్కువ పని, మీరేమైనా తక్కువ పని చేస్తా ఉన్నారా? రెగ్యులర్ ఉద్యోగుల కంటే ఎక్కువ పని చేస్తున్నారని చెప్పేసి గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి గారు అన్నారు, మాజీ ముఖ్యమంత్రులు, ఈ ముఖ్యమంత్రి గారు కూడా అంటారు. వాళ్ళందరికీ తెలుసు ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగ భద్రత లేదు అనేటువంటి భయంతో పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళకి తెలిసినప్పటికీ ఈ ఉద్యోగుల మీద దోపిడీ చేస్తూ ఈ ఉద్యోగులను శ్రమ దోపిడీ చేస్తా ఉన్నారు. అందుకని చెప్పేసి మేము కనీస వేతనాలు అమలు చేయాలి, ఈ దళారీ ఏజెన్సీలను తొలగించి ప్రభుత్వమే నేరుగా జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ పద్ధతిలో మేము ప్రభుత్వాన్ని తెలియపరుస్తా ఉన్నాం.
అన్న మాది ఆదిలాబాద్ జిల్లా అన్న. ఆదిలాబాద్ జిల్లా నుంచి వస్తున్నాము. నేను అవుట్సోర్సింగ్లో గత 19 సంవత్సరాల నుండి పనిచేస్తున్నానండి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము పనిచేస్తున్నా కూడా గవర్నమెంట్ ఎలాంటి కూడా మా పైన ఏమీ అంటే శాలరీస్లో కానీ మాకు ఎలాంటి లబ్ధి పొందేలేదు సార్. ఎందుకంటే ఇప్పుడు మాతో పాటు అవుట్సోర్సింగ్లో పనిచేసిన వాళ్ళు ఎంతోమంది 19 సంవత్సరాల నుండి నేను పనిచేసినప్పుడు జాయిన్ అయిన వ్యక్తి ఈరోజు ఏవోగా ఏడీగా ఉన్నారు. కానీ నేను మాత్రం అదే పోస్ట్లో రికార్డ్ చేసినట్టుగా 13,500 జీతానికి పనిచేస్తున్నా. కానీ నాతో పాటు ఆ రోజు గవర్నమెంట్గా ఏ విధంగా అయితే జాయిన్ అయిన వ్యక్తి ఉన్నాడు అతను ఈ రోజు ₹1,00,000 శాలరీ లేపుతున్నాడు సార్. మేము అడుగుతున్నది ఏమంటే మమ్మల్ని కూడా గుర్తించుండ్రి, మేము కూడా మనుషులమే. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటే ఏదో చులకనగా కాదు, మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించండి. ఎందుకంటే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ప్రెగ్నెంట్ ఉన్న ఒక మహిళకు కూడా ఎలాంటి ప్రసూతి సెలవులు కానీ ఎలాంటి సెలవులు కానీ ఉండయి. అదే రెగ్యులర్ ఏమేకు మాత్రం వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఉంటాయి. అలాంటివి కూడా మా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కి కల్పించాలని చెప్పి కోరుతున్నాం. మాకు వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా మాకు వేతనాలు ఇస్తే ప్రతి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి లాభం పొందుతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ అవుట్సోర్సింగ్ విధానం వల్ల దళారీ వ్యవస్థ లాభపడుతుంది తప్ప ఏ ఎంప్లాయీ కూడా లాభపడతలేదు. గవర్నమెంట్ కూడా ఈ వ్యవస్థ ద్వారా లాసే తప్ప లాభం లేదు. ఎందుకంటే జిఎస్టీ పేరు మీద ప్రతి ఒక్క ఎంప్లాయీకి మీదకి వెళ్ళి 3,500 జీతం కట్ అవుతూ ఉంటుంది. అదే జీతం మాకు పెంచిస్తే మాకు లాభం జరుగుతుందని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. నమ్మకం ఉందా రేవంత్ రెడ్డి గారు చేస్తారా? గత ప్రభుత్వం అయితే చేయలేదు. ఈ ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు దాటుతున్నా కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎలాంటి కూడా చేయడం లేదు. కాబట్టి ప్రభుత్వం చేస్తారన్న నమ్మకం అయితే లేదు, కానీ చేయాలని చెప్పి కూడా ఆశిస్తున్నాం. చేయకుంటే మాత్రం మా యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.